గురుభ్యో నమః. ధనురాశిలో బుధగ్రహం ప్రవేశం డిసెంబర్ 29, 2025కి. డిసెంబర్ 29 నుండి ఈ 3 రాశులకు మంచి సమయం. ధనురాశిలో రాజకుమార గ్రహమైన బుధగ్రహం ప్రవేశం ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో అభివృద్ధి మరియు కొత్త అవకాశ ద్వారాలు తెరుచుకుంటాయి. విదేశీ ప్రయాణము ఇక బలమైన అవకాశం ఉంది. చాలా కాలం ఆగిపోయిన పత్రాలు లేదా వీసా సంబంధిత పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈ సమయంలో మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. హిందూ మతంలో గ్రహం ప్రకారం రాశి గణన చేయబడుతుంది. ఏదైనా గ్రహం మార్పు చెందినప్పుడు శుభ మరియు అశుభ ఫలితాలు రెండూ ఏర్పడతాయి. గ్రహ రాజకుమారుడైన బుధగ్రహం ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఈ రాశి మార్పు చేస్తాడు. జ్ఞానము మరియు వ్యాపార కారకుడైన బుధగ్రహం తన చలనాన్ని మార్చినప్పుడు దాని ప్రభావం వ్యక్తిపై జీవితం మాత్రమే కాకుండా అన్ని 12 రాశులపై స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరి కోసం ఈ మార్పు సానుకూల సంకేతాలు తీసుకొస్తుందో, ఎవరి కోసం ఇది జాగ్రత్త సందేశాన్ని తెస్తుందో చూద్దాం. జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం చివరి రోజుల్లో ఆ గ్రహ రాజకుమారుడు బుధుడు మరోసారి రాశి మార్పు చేస్తున్నాడు. ఈ గోచారం ప్రకారం కొన్ని రాశులపై పడిన ప్రత్యేకంగా 3 రాశులు ఉన్నాయి. వాటిపైన బుధగ్రహం ఒక ప్రత్యేక కృప ఉండబోతుంది. వైదిక పంచాంగం ప్రకారం బుధగ్రహం డిసెంబర్ 29 నాడు ధనురాశిలో గోచరిస్తున్నాడు. దీని ప్రభావం అన్ని రాశులపై పడుతుంది, కానీ 3 ప్రత్యేక రాశులకు చెందిన వ్యక్తులకు ఇది ఎక్కువగా లాభం ఇవ్వడానికి యోగ్యతగా ఉంది. ఈ కాలంలో ఈ రాశులకు చెందిన వ్యక్తి కెరీర్లో కొత్త ఎదుగుతున్న విజయం మరియు వ్యాపారంలో విస్తరణ మరియు డబ్బు లాభం కోసం బలమైన యోగాలు ఏర్పడడం కనిపిస్తుంది. కాబట్టి ఏ 3 అదృష్ట రాశులు ఉన్నాయో కనుక్కుందాం. వాటికి గోచరం విజయం కోసం అవి తెరిచే కొత్త ద్వారాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మిథునం. ఈ రాశి వారికి చెందిన వ్యక్తులకు ఈ జీవితంలో ఒక శుభయోగం కారణంగా కుటుంబ వివాదాలు లేదా పాత విభేదాలు తీరిపోయే అవకాశం ఉంది. సంబంధాలలో మధురతను పెంచుతుంది మరియు సామాజిక గౌరవం కలిగిస్తుంది. మరియు ఏదైనా ఇంటర్వ్యూ లేదా పోటీ పరీక్షలో పాల్గొంటే కనుక ఆ సమయం చాలా అనుకూలంగా ఉండవచ్చు. ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. సంతాన విషయంలో ఏదైనా శుభవార్త లభించే అవకాశం ఉంది. సింహం. ఈ రాశి వారికి చెందిన వ్యక్తులకు ఈ శుభయోగం చాలా మంచిగా ఉంటుంది. శత్రువులతో బాధపడుతున్న వారు వారిని ఓడించే అవకాశం ఉంది. అలాగే కుటుంబ ఆస్తి వివాదాలు తీరిపోతాయి. ఇంటిలో కుటుంబ శుభకార్యాలు జరగవచ్చు. సంతానం కోరుకుంటున్న దంపతులకు శుభవార్త అనే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విజయయోగాలు ఉన్నాయి. కన్య. ఈ రాశి చెందిన వ్యక్తుల జీవితంలో అభివృద్ధి మరియు కొత్త అవకాశ ద్వారాలు తెరుచుకుంటాయి. విదేశీ ప్రయాణం వరకు బలమైన అవకాశం ఉంది. చాలా కాలంగా ఆగిపోయిన పత్రాలు లేదా వీసా సంబంధిత పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం కోసం కొత్త మార్గాలు లభించవచ్చు. పనిలో అభివృద్ధి కనిపిస్తుంది. ఎక్కువ కాలంగా ఉద్యోగం వెతుకుతున్న వారికి ఉద్యోగం లభించే బలమైన యోగాలు ఉన్నాయి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.